మీరు ఇంకా వేస్తున్నారు, నాది అయిపోయిందండి ఒక చెయ్యి. అక్కడ 5 నిమిషాలు, ఇక్కడ 2 నిమిషాలే. ఇక్కడ ఏసీ ఇలా పక్కన బారేస్తాను. మామూలుగా యాక్చువల్లీ మెహందీ పెళ్లి కూతురు కోసం పెట్టాము, బట్ ఇక్కడ శ్రీవాణి కోసం అన్నమాట. అల్టిమేట్ ఛానల్. సో మీరైతే చూస్తున్నారు మా పెళ్లి సిరీస్ అంతా ఎంత హడావుడిగా జరిగిందో. పొద్దంతా కూడా హల్దీ సెరమనీ ఒక రేంజ్ లో జరిగింది అనమాట. అయితే చాలా సరదాగా చాలా అందంగా జరిగింది. కాకపోతే నేనేం చేశానంటే మెహందీ డ్రెస్ తెచ్చుకోవడం మర్చిపోయాను. అందుకే మళ్ళీ ఇంటికి వచ్చాను గబగబా పరిగెత్తుకుంటూ. అండ్ మొత్తం పూల్ హల్దీ అనేసి మంచి హల్దీతో మొదలయ్యి పూల్ దాకా ఎండ అయింది. అంటే ఎండ నుంచి మళ్ళీ పూల్ క్లోరిన్ వాటర్ దాకా అన్ని ఎక్స్పీరియన్స్ చేసాం అనమాట. మధ్యలో చలి కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. ఇప్పుడు చల్లని తిందో మీరు అందరూ చూస్తున్నారు. సో ఇప్పుడే కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అయ్యాను. బట్ నేను ఆ హల్దీ వల్ల, ఆ ఎండ వల్ల, ఆ పూల్ వాటర్ వల్ల నా స్కిన్ అయితే ఫుల్ డీహైడ్రేట్ అయిపోయి నల్లగా అయిపోయి ఒక రేంజ్ లో డల్ గా అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను మళ్ళీ గ్లో తెచ్చుకోవాలి, మళ్ళీ హైడ్రేట్ అవ్వాలి. సో నా మెహందీ డ్రెస్ చూపిస్తాను మీకు ఫస్ట్. ఎస్, సో మెహందీ కాబట్టి మంచి గ్రీన్ లో రెడీ అవుతున్నాం మేము అనమాట. ఎస్, పెళ్లి కూతురు కూడా సేమ్ కాంబినేషన్ లో గ్రీన్ తీసుకున్నాను. అండ్ నేను కూడా ఇలా గాగ్రా ఈసారి వెల్వెట్ లో తీసుకున్నాను. ఎందుకో నాకు వెల్వెట్ కావాలనిపించింది. ఇలా వెల్వెట్ లో ఫుల్ డ్రెస్ స్టిచ్చింగ్ చేయించాను. అండ్ దీనికి తోడు మంచి సెట్స్ మ్యాచ్ చేయాలన్నమాట. కొత్త సెట్స్ ఉన్నాయి. సో ఈసారి కొంచెం విక్టోరియన్ సెట్స్ మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను. జ్యువెలరీ బై సుష్మిత పేజ్ నుంచి తెప్పించుకున్నాను అనమాట. నేను కొంచెం మంచి మంచి విక్టోరియన్ సెట్స్. గ్రీన్ సెట్ బాగుంది కదండి, విక్టోరియన్ సెట్స్ ఇవన్నీ విక్టోరియన్సే. సో ఏది సూట్ అవుతుంది అనేది చూస్తున్నాను అనమాట. ఇవి బాగానే ఉన్నాయి కదా, ఇలా పెట్టుకుందాం అనేసి. ఎస్, సో జ్యువెలరీ ఇది మ్యాచ్ చేసేస్తా. ఓకే, డ్రెస్ లుక్ అయితే ఏదో ఒకటి మ్యాచ్ చేసేసుకోవచ్చు. కొత్త డ్రెస్లు ఉన్నాయి, మంచి జ్యువెలరీ ఉంది. బట్ లేని అందాన్ని తీసుకురావాలి, మళ్ళీ నా స్కిన్ గ్లోయిగా ఉండాలి, మంచిగా హైడ్రేటెడ్ గా ఉండాలి అని అంటే యాక్చువల్లీ ఈ వింటర్ లో నాకే కాదు మీ అందరు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటుంది నాకు తెలుసు. ఈ వింటర్ లో మన స్కిన్ వద్దు అనుకున్నా ఇదిగోండి ఇలా డ్రై అయిపోతూ ఉంటుంది. నా స్కిన్ చూడండి ఎలా డ్రై అయిపోయిందో. ఇదిగోండి మొత్తం. అబ్బో, అందులో ఇవాళ ఇంకా ఎక్కువ డ్రై అయిపోయింది. పొద్దున హల్దీ కోసం అటు ఇటు తిరిగానా. సో ఇప్పుడు నా స్కిన్ ని నేను మళ్ళీ హైడ్రేట్ చేసుకుంటాము. అండ్ యాజ్ యూజువల్ గా నా స్కిన్ ఎప్పుడు పాడైపోయినా, నా ఫేస్ కి ఎప్పుడు ఏమైనా సరే నాకు అండగా ఉండే ప్రోడక్ట్ మీ అందరికీ తెలుసు, మామా ఎర్త్. సో ఇప్పుడు కూడా నేను మామా ఎర్త్ నుంచి ఒక కొత్త ప్రోడక్ట్ ని తీసుకున్నాను అనమాట. సో ఆల్వేస్ నా కాస్మెటిక్ షెల్ఫ్ లో ఉంటది అనమాట. ఇది మామా ఎర్త్స్ బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. అండ్ ట్రస్ట్ మీ, ఇది ఒక అబ్సల్యూట్ గేమ్ చేంజర్ అండి. దీన్ని బీట్రూట్ యొక్క గుడ్నెస్ తో క్రాఫ్ట్ చేయడం జరిగింది. అందువల్ల మన స్కిన్ లో నేచురల్ గ్లో ఇస్తుంది. ఇందులో ఉండే హైడ్రానిక్ యాసిడ్ మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది, సాఫ్ట్ గా ఉంచుతుంది అండ్ సప్పల్ గా ఉంచుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ అండ్ క్విక్ గా అబ్జర్వ్ చేస్తుంది మన స్కిన్ లోకి. అండ్ నో స్టికీ రెసిడ్యూ, అంటే అసలు స్టిక్కీనెస్ అనేదే ఉండదు అన్నమాట. మామూలుగా మనము ఇలా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాస్తే మనకంతా స్టిక్కీగా అనిపిస్తూ ఉంటుంది, చిరాగ్గా అనిపిస్తుంది, ఫ్రెష్నెస్ అనిపించదు. బట్ ఇది మాత్రం అలా అస్సలు ఉండదు, చాలా లైట్ గా ఉంటుంది. అండ్ మన స్కిన్ లో పర్ఫెక్ట్ గా ఇలా ఇమిడిపోతుంది అనమాట. అప్లై చేసిన తర్వాత లైట్ గా ఉంటుంది, రిఫ్రెషింగ్ గా ఉంటుంది. మనం మేకప్ చేసుకోవడానికి ఫుల్ గా ప్రిపేర్ చేస్తాం అనమాట మన స్కిన్ ని. అండ్ నా స్కిన్ ని
ఆల్ టైమ్ మాయిశ్చరైజ్డ్ గా కూడా ఉంచుతుంది, నో మ్యాటర్ హౌ మచ్ ఐ సెలబ్రేట్. ఇప్పుడు ఏంటంటే నేను మేకప్ వేసుకున్నా కూడా నాకు డ్రై అయిపోదు అనమాట ఆ మేకప్, ఎందుకంటే ఆల్రెడీ నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాను కాబట్టి, అండ్ హైడ్రేషన్ ని కూడా ఇస్తుంది, ఇన్ఫాక్ట్ గ్లోని కూడా ఇస్తుంది అనమాట ఇది పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు నేను లైట్ గా మేకప్ చేసుకుని రెడీ అయిపోతున్నా. హే, ఐఎమ్ ఆల్ సెట్ విత్ మై స్కిన్, మేకప్ అండ్ డ్రెస్. కొంచెం హెయిర్ డ్రెస్సింగ్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళాక చేయించుకుంటాను. బట్ నా స్కిన్ చూసారా ఎంత సాఫ్ట్ గా, హైడ్రేటెడ్ గా అండ్ గ్లోయింగ్ గా ఉన్నారు. I'm perfectly ready for my mehendi ceremony. And guess what? This is free from harmful chemicals. అంటే ఇందులో ఎటువంటి harmful chemicals ఉండవు. So I can use it very free. సో ఎప్పుడైనా ఎలాగైనా ఎవరైనా హ్యాపీగా వాడచ్చు. అండ్ ఈ వింటర్ కి సే గుడ్ బై టు డ్రై అండ్ డల్ స్కిన్ అండ్ సే హలో టు హెల్దీ అండ్ గ్లోయింగ్ స్కిన్ with Mama Earth's Beetroot Hydrofull Light Moisturizing Cream. And you know what? ఈ క్రీమ్ కేవలం బీట్రూట్ లోనే కాదు, రైస్ డ్యూయి బ్రైట్, విటామిన్ సి డైలీ గ్లో, కోకోవా రిచ్ అండ్ బీట్రూట్, ఇలా 4 వేరియంట్స్ ఉన్నాయి. మీకు నచ్చింది తీసుకోవచ్చు. నాకైతే ఆల్ ఫేవరెట్, అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. ఎవరికైతే లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ కావాలి అనుకుంటున్నారో, న్యాచురల్ గ్లో కావాలి అనుకుంటున్నారో వితౌట్ ద స్టికీనెస్, దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దెమ్. అండ్ మీకు తెలుసా, మామా ఎర్త్ మన ఫీడ్బ్యాక్ ని వింటుంది. వాళ్ళ ఆనియన్ షాంపూని మన ఇన్పుట్స్ ని బేస్ చేసుకుని వాళ్ళు ఇంప్రూవ్ చేశారు. వాళ్ళు కాన్స్టెంట్ గా ఇన్నోవేట్ చేస్తున్నారు అండ్ అప్గ్రేడ్ చేస్తున్నారు వాళ్ళ ప్రోడక్ట్స్ ని మనకి బెటర్ క్వాలిటీ ఇవ్వడానికి రీసెర్చ్ ద్వారా. సో మీరు మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ని వాడినప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ కేవలం వాడడము వదిలేయడం కాదు, మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా ఇవ్వండి. ఇట్ రియలీ మేక్స్ అ డిఫరెన్స్. ఇంకో ఎక్సైటింగ్ న్యూస్ ఏంటో తెలుసా? మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్ లో అవైలబుల్ ఉన్నాయని మనందరికీ తెలుసు. అంతేకాదండి, ఇప్పుడు మామా ఎర్త్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఆ స్టోర్స్ కూడా మన చుట్టుపక్కలే ఉన్నాయి. సో నెక్స్ట్ టైం మీరు మామా ఎర్త్ స్టోర్ ని చూసినప్పుడు నాకు కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి. ఐ లవ్ టు హియర్ అబౌట్ ఇట్. ఇంకొక సూపర్ న్యూస్ చెప్పనా? ఈ అమేజింగ్ క్రీమ్ ని మీరు మామా ఎర్త్ వెబ్సైట్ అండ్ యాప్ లో పర్చేస్ చేస్తే మీకు 20% ఆఫ్ లభిస్తుంది. దానికి మీరు చేయాల్సింది నథింగ్ అండి, జస్ట్ యూజ్ మై కోడ్ Navina2025 టు క్లెయిమ్ యువర్ ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్. మరి ఇంకేంటి, ఎస్ మనం రెడీ అయిపోవడం అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్ హెయిర్ అక్కడికి వెళ్ళి చేసేసుకుంటాము. సీ యు ఇన్ మై మెహందీ ఈవెంట్. వెల్కమ్ బ్యాక్ టు నవీన ద అల్టిమేట్ ఛానల్. సో హల్దీ ఫంక్షన్ చూసారు ఎంత గ్రాండ్ గా అయిందో. అండ్ ఇప్పుడు నైట్ ఆల్రెడీ చీకట్ అయింది, మా వాళ్ళందరూ రెడీ వచ్చారు. అండ్ ఇప్పుడు మెహందీ ఫంక్షన్ చేస్తున్నాం అనమాట. మెహందీ ఫంక్షన్ కి నేను ఇలా ప్యూర్ వెల్వెట్ లెహెంగా తీసుకున్నాను విత్ గోల్డెన్ వర్క్. యాక్చువల్లీ వెల్వెట్ వేసుకొని కొంతకాలం అయింది, అందుకే నేను వెల్వెట్ ప్లాన్ చేశాను. అండ్ మా పెళ్లి కూతురికేమో ఇలా నెట్ అండ్ గ్రీన్ అండ్ నెట్ గోల్డ్ వర్క్ లో ప్లాన్ చేసాం అనమాట. కొంచెం యంగ్గా ఉండడానికి కొంచెం షార్ట్ హ్యాండ్స్తో జర్దోజీ వర్క్తో ప్లాన్ చేసాము. అండ్ హెయిర్ స్టైల్ అదంతా కూడా అయిపోతుంది. అంతా రెడీ అయిన తర్వాత మొత్తం మేమిద్దరం మళ్ళీ మేము ముందుకు వస్తాము. ఆ లుక్ సెటప్ కూడా అవుతుంది, అన్ని చూపిస్తాము. చాలా ఒక ప్రొఫెషనల్ ఇక్కడ మెహందీ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ మీరు మొదలు పెడితే మా ప్రొఫెషన్ మేము ఏమైపోవాలి చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మీకోసం మీకు హెల్ప్ చేయడానికి పెడతా. ఎంత అందంగా పెట్టింది, 10 ఏళ్ళ 15 ఏళ్ళ తర్వాత కూడా శ్రీవన్ చూడండి ఎంత అందంగా పెట్టిందో.
మంచి పువ్వు అసలు ఒక ముగ్గు ఓ సారీ పువ్వు కదా దొరికిపోయానా కానీ నిజంగానే బాగుంది. మామూలుగా మెహందీ ఫంక్షన్ లో పెళ్లి కూతురు వచ్చి శుభప్రదంగా పెళ్లి కూతురికి ఓం రాసిన తర్వాత మిగతా వాళ్ళకి స్టార్ట్ చేస్తాం అనమాట పెళ్లి కూతురికి అయిపోయే టైంకి. బట్ ఈ మెహందీ స్పెషల్ ఏంటంటే మా వాళ్ళు ఆల్రెడీ పెళ్లి కూతురు తల్లి మొదలు పెట్టి ఇదిగోండి అప్పుడే రాల్చుకుంటుంది కూడా తల్లి తల్లి వాళ్ళ తల్లి పాపం. మీ ఇంట్లో చాలా రోజుల తర్వాత చాలా కాలం తర్వాత వీళ్ళందరూ కలుసుకొని మంచి మంచి ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఓ మై గాడ్ ఫంక్షన్ అంతా మాకే. పెళ్లి కూతురు ఫ్రెండ్స్ మొత్తానికి చివరికి టైం దొరికితే పెళ్లి కూతురు పెడతాం మేము. మొత్తానికి వీళ్ళు చాలా చక్కగా ఒక్కొక్కళ్ళకి 5 నిమిషాలు లోపే పెట్టేస్తున్నారండి. మీరు ఇంకా వేస్తున్నారు, నాది అయిపోయిందండి ఒక చెయ్యి. అక్కడ 5 నిమిషాలు ఇక్కడ 2 నిమిషాలే. ఇక్కడ ఏసీ ఇలా పక్కన పారేస్తాను. బట్ నాకేమి రాదన్నా సరే వేయించుకుంది. రెడీగా ఉంది కాదే వీళ్ళకంటే నీకే డిమాండ్ పెరిగిపోయింది ఇక్కడ. అంటే ఒక సెలబ్రిటీతో మెహందీ పెట్టించుకునే అవకాశం. మామూలుగా యాక్చువల్లీ మెహందీ పెళ్లి కూతురు కోసం పెట్టాము బట్ ఇక్కడ శ్రీవాణి కోసం అనమాట. చేతులు అందరం మేమని ఈ అమ్మాయికి నెక్స్ట్ నేనని ఎవరో నేనన్నారు ఇందాక. ఎవరు చెయ్యు ఖాళీగా ఉందని ఊరికే చెప్పావా? అయ్యో అసలు టాలెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఆగేది లేదు ఇక్కడ. కమాన్ నేర్చుకుంటారా? ఓ మై గాడ్ దీనికేనాక దాని నెక్స్ట్ ఏం చేయాలో తెలియదు నాకు తెలుసు. ఇప్పుడు 2 చీఫ్ గెస్ట్లు వచ్చారండి మంచిగా రెడీ అయ్యి. మరి లైటింగ్ వస్తే బాగుండు. లైట్ వద్దకు పాలన చేయాలి ఇప్పుడు మనం. మీకు ఒక మల్టీ టాస్కింగ్ ఉమెన్ ని చూపించనా? అదిగోండి శ్రీవాణి. సెకండ్ హ్యాండ్, అది సెకండ్ హ్యాండ్. రెండో చేతికి పెడుతుంది. ఆల్రెడీ ఒక చేయి ఫినిష్ కూడా అయిపోయింది. అప్పుడే మెహందీ నేను బాగా పెట్టగలుగుతానండి. అవునా? జుట్టు పెట్టడం వచ్చు. మామూలు కలర్ పెట్టుకుంటారు కదా మెహందీ కలర్. జుట్టుకు పెడతారట మెహందీ కలర్. పెడతారు మెహందీ చాలా మంది. యాక్చువల్లీ మేము అదే అనుకున్నాం. మెహందీ ఆర్టిస్టులు రాకపోతే మెహందీ సెరమనీ చేయాలి అంతే కదా. ఆయన ఒక సలహా ఇచ్చారు. మీ అక్కడ ఉండే బాయ్స్ కి పెట్టాలంట. మన అంకుల్ లాంటివి అయిపోయి మన అందరం ఇంకా బాయ్స్ గర్ల్స్ మాడకూడదు అట్లా. ఓ పక్కన కూతురు పిల్లలు నడుస్తుంటే బాయ్స్. ఏమండి గ్రీన్ షర్ట్ వేసుకుని రండి అంటే ఎందుకు అనుకున్నాను. టైం పడుతుందమ్మా. సరే అయితే నాకు అక్కడ స్టేజ్ దగ్గర తెచ్చిచ్చేవా? మామూలు నా చిన్నప్పటి నుంచి చేతికి మెహందీ పెట్టుకుంటే ఆడవాళ్ళు, తలకి మెహందీ పెట్టుకుంటే మగవాళ్ళని తెలుసు. ఫస్ట్ నాకు చేతికి పెడుతుంది మా ఆవిడ. ఓ మై గాడ్ ఈ అద్భుతమైన సన్నివేశం నేను ఎలా మిస్ అవుతున్నాను. మీ మదర్ నాకే సపోర్ట్ చేసింది. ఆవిడ పెట్టడంలో గొప్ప ఏం లేదు, నేను పెట్టించుకోవడంలో గొప్ప అంట. ఓ మై గాడ్ రెండు గొప్పే. మా శివనే గొప్ప. చూడండి ఎంత బాగా పెడుతుందో. ఏమండి దేవుళ్ళ చేతికి ఉండే డిజైన్ నేను ఆయనకి వేస్తానండి, ఎందుకంటే నా దేవుడు ఆయనే కాబట్టి. నేను ఆ మైక్ వదిలిపెట్టేసి వచ్చాను చూడండి. డిజైన్ అవగానే నా దేవుడేడి. మీరు మీ దేవుడు పెట్టండి. అదే కదా. మా ఆయన అయితే మైదా కనగానే పారిపోతాడు ఇప్పుడు. అందరూ విక్రమ్ లాంటి మంచి మొగుళ్ళు ఉంటారా అంటే మా అటవే పెట్టుకుంటాడు కదా మెహందీ, తలకు పెట్టుకుంటాడు. ఓ మై గాడ్. అంటే తలకాయ ఉన్నోళ్ళు తలకు పెట్టుకుంటారు ఇట్లానే. లేదండి తెల్ల జుట్టు ఉన్నప్పుడు తలకాయ పెట్టుకుంటారు. తలకాయ ఉన్నోళ్ళు కాదంట, తెల్ల జుట్టు ఉన్నోళ్ళు పెట్టుకుంటారు.
సెరమనీ. సో లోపల రెడీ అవ్వడం చూసారు, మొత్తం రెడీ అయిన తర్వాత మల్లుక్ కూడా చూసారు. ఇది మంచి విక్టోరియన్ నెక్లెస్ సెట్ పెట్టాను అనమాట ఫ్రమ్ జ్యువెలరీ బై సుష్మిత పేజ్. అండ్ వార్డ్రోబ్ టాక్స్ నుంచి నా డ్రెస్ వెల్వెట్ లో డిసైడ్ చేశాను ఈసారి. అండ్ దిస్ బ్యూటిఫుల్ డెకార్ బై వినీ డెకార్స్ అండ్ ఈవెంట్స్. ఇది కూడా ఎంత బాగుంది, వినీ క్లాసీ ఈవెంట్స్. ఇలా చక్కగా మెహందీ కాబట్టి కొంచెం గర్లీ ఉండాలని చెప్పి మొత్తం పింక్ రెడ్ షేడ్స్ లో తీసుకున్నాను అనమాట. అండ్ గర్ల్ కి అందంగా ఉండాలి కాబట్టి ఇలా అందమైన రౌండ్. దాంతోపాటు ఇదిగోండి మా వాళ్ళు చక్కగా కూర్చొని మెహందీ పెట్టుకోవడానికి చక్కని సోఫా అరేంజ్మెంట్. పైన అయితే నాకు ఈ హైలైట్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ దాంతోపాటు ఇదిగోండి వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా మెహందీ కోన్స్ రెడీ చేసి పెట్టాము, ఫ్లవర్స్ పెట్టాము. దాంతోపాటు ఇదిగోండి క్యూట్గా మెహందీ సెలబ్రేషన్కి ఎంత బాగుంది కదా. సో డిజైనర్ కోన్స్ అనమాట ఇవన్నీ, డిజైనర్ డోలు. ఇది కూడా మా అక్కే తయారు చేసింది, హోమ్ మేడ్ కంప్లీట్గా, సూపర్గా చేసింది కదా. ఎస్, అండ్ వీఆర్ ఆల్ సెట్ అండ్ రెడీ ఫర్ మెహందీ. హోప్ యూ లైక్ ఇట్. మీకు నచ్చితే కనుక హ్యాపీగా మీరు కూడా కాపీ కొట్టుకోవచ్చు దీన్ని తీసుకొని. సో మీకు ఐడియాస్ రావాలనే. అండ్ మా పెళ్లి కూతురు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, దాన్ని తీసుకొని వచ్చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద సెలబ్రేషన్. శ్రీవాణి గారు మెహందీ ఆపి రావాల్సిందిగా కోరుతున్నాము. అమ్మాయిలది అయిపోయి అబ్బాయిలకు పెడుతుంది అది ఇప్పుడు. ఇది బాగుంటుంది, తీస్తే బాగుంటుంది. నెక్స్ట్ అమ్మా నువ్వు ఆఫ్టర్ ఇంట్రొడక్షన్. ఓకే రెడీయా? మనం పెళ్లి కూతుర్ని తీసుకొచ్చి మెహందీ పెట్టించుకోవడానికి కూర్చోబెడుతున్నారు. అబ్బా పద, మీ ఆయన ఎంత బంగారం ఇప్పుడు తెచ్చుకోద్దు. ఎంత పండితే అంత బంగారం అంట. పండుతుందా లేదా చూద్దాం ఇప్పుడు. సిగ్గుపడాలమ్మా పెళ్లి కూతురు, మాత్రం సిగ్గుపడమంటే అది యాక్టింగ్ చేస్తుంది అంటారు. ఇది ఇప్పుడు చెప్పు, మెహందీ ఎవరు పెట్టాలి? మెహందీ ప్రొఫెషనల్ ఆర్టిస్టా, లేదంటే నేనా, లేదంటే మీ పిన్నియా? పెళ్ళన్నాక జీవితంలో ఒకేసారి చేసుకుంటాను, మీ మీద మాత్రం నాకు నమ్మకం లేదని చెప్పేసి మనసులో ఉన్నది బయట చెప్పు. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ నేనే కదా, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నుంచి అమ్మాయిలకు అబ్బాయిలకు వేసి ప్రొఫెషనల్ అయిపోయింది శ్రీవాణి. నేను నిజం చేస్తా, మరి నీ ఇష్టం చూసుకో. కమ్ ఆన్ మెహందీ బై శ్రీవాణి. నీ పెళ్లి పాపం, నేను ఎందుకు ఇబ్బంది పెడతా? నీ పెళ్లికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడతా. యాక్చువల్లీ ఇబ్బంది పడలేదు, చాలా మంది ఇష్టంతో వేసుకున్నారు. అదే అనుకుంటున్నా. అబ్బాబ్బా, అమ్మాయిలు అయిపోయి అబ్బాయిలు కూడా వచ్చేసారండి ఇవిడితో పెట్టుకోవడానికి. అబ్బాబ్బా, సో మా బ్రైడ్కి ఇప్పుడు మెహందీ స్టార్ట్ చేద్దాము. అండ్ అన్నిటికంటే ముందు పెళ్లి కూతురు తల్లి వచ్చి ఓంకారం గీస్తే, ముహూర్తం చాలా బాగుంది, అద్భుతంగా ఒక ఓం పెట్టేస్తే. ఎక్కడ పెడతావు? సెంటర్లో పెట్టేస్తే ఒక ఓం. పెళ్లి కొడుకుని చూసింది తల్లే, ఇప్పుడు ఓంకారం దిద్దుతుంది తల్లే. మాకు సంబంధం లేదమ్మా, పెళ్లి చేసింది మీరు, చేసుకుంటుంది నువ్వు, మాకు సంబంధం లేదు. ఓకే, శుభప్రదంగా స్టార్ట్ అయింది, ఇంకా క్యారీ ఆన్ అమ్మా. వచ్చి మీరు ఆల్రెడీ మెహందీ పెట్టుకున్న వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా హాయ్ చెప్తున్నారు చూడండి ఇక్కడ. హలో హలో, అబ్బా బాబా, రెండు చేతులకి. సో వీళ్ళందరూ మా ఆడపడుచులండి. చంబా గారికి అందాన్ని అంతా హ్యాపీగా వచ్చి కూర్చొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా ఈవిడ పెళ్ళి అయిపోయేదాకా, అంటే సారీ ఈవిడ మెహందీ అయిపోయేదాకా మనం ఎంజాయ్ చేద్దాం, గేమ్స్ ఆడుకుందాం చక్కగా. శ్రీవాణి తన పనిలో ఉంది ఇప్పుడు, అమూల్యమైన పనిలో, మొత్తం అబ్బాయిలందరినీ టార్గెట్ చేస్తూ. అండ్ ఇక్కడ ఒక ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉన్నారు, అందంగా మెహందీ కూడా పెడతారనమాట వీళ్ళు. సో మంచి పెళ్ళిళ్ళకి ఈవెంట్లకి ఇలా చక్కగా మనము మెహందీ పెట్టించుకోవాలి అనుకుంటే ఇదిగోండి వీళ్ళు చక్కగా వచ్చి వితిన్, నాకైతే ఇక్కడ అమ్మాయిలందరికీ 5 minutes లో పెట్టేశారు. మంచి అరబిక్ డిజైన్, ఫుల్ డిజైన్స్, ఫుడ్ హ్యాండ్స్ కలిపి ఒక్కొక్కరికి 5 minutes లో పెట్టేశారు. ఇంకా పెళ్లి కూతురికి ఎంత టైం పడుతుంది ఇప్పుడు చూడాలి, చెప్తాను. అండ్ మీకు కూడా కావాలంటే మౌనిక మెహందీ డిజైన్స్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ట్యాగ్ చేసేస్తున్నాను కింద. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా వచ్చి టైంకి వచ్చి చాలా బాగా చేశారు. పెట్టారండి. అవును, మిమ్మల్ని చూసి నేను ఇన్స్పైర్. ఇదిగోండి పిల్లల్ని టార్చర్
అంటే ప్రొఫెషనల్స్ అండి. మనం ఏదో సరదాగా పెట్టుకుంటాం కానీ వాళ్ళు పెట్టేది లైఫ్ లాంగ్ గుర్తుంటది అనమాట. పెళ్లికి పెట్టేటటువంటి మెహందీ నిజంగా సూపర్. మీకు వెయిటింగ్ అండ్ యాక్చువల్లీ ఎలాంటివి పెడతారు ఏంటి అని అబ్బో ఎలా పెట్టినా ఓకే కదా, వాడైనా నన్ను తిట్టుకోవద్దు. పెళ్లి కూతురు చిన్న పిన్ని మొగుడు రావాలి. చెప్పు ఎవరి మెహందీ పెట్టాలి నీకు, నేనేనా శివని? ఇద్దరు వద్దు, నాకెందుకు, నా పిల్ల ఏమన్నా కూతురు పెళ్లికి మీరు అక్క చేత పెట్టించుకోలేదంటే నేను పెట్టేస్తాను మరి. అవును ఆ శ్రీవాణి పెడితే ప్రేమగా విక్రమ్ మొత్తం చెయ్యి నిండా పెట్టించుకున్నారు. ఏ బోనం మీద బొట్లు పెట్టినట్టు పెడుతున్నా మీరు. దానికి నేను ఒక క్యాప్షన్ కూడా ఇచ్చాను తెలుసా మీకు? చూడండి ఎంత బాగుందో. ఎందుకు పెట్టారో తెలుసా? దానికి ఒక అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చా. దేవుడి చేతికి ఉండే డిజైన్ వేస్తానండి, ఎందుకంటే నువ్వే నా దేవుడు కాబట్టి అనగానే పడిపోయి వేయించుకున్నాడు. అప్పుడు వెంటనే కౌంటర్ కూడా ఇచ్చా, అయితే నా దేవుడు ఎక్కడ ఉన్నాడు. సో వేయించుకోండి. మీ చేతిలో నేను ఉండదలుచుకున్నా చందమామ. చుక్కలేసేవాడు చుట్టూరు ఎవరెవరో ఉంటారు. నో షట్, అయితే నేను ఓన్లీ చందమామ వేస్తా, చుక్కలు నేను. చూసావు ఎంత మంచిదన్నా. నువ్వే పెట్టరా, చుక్కలు పెట్టావు, ఏబిసిడి రాస్తుంది. ఏబిసిడీలు కాదు, నా పేరు అది. మీ పేరండి? ఇది మీ పేరా? ఏంటంటే నా పేరే కదా. అయితే సూపర్ అండి. యాటా భయ్య ఒక 4 రోజుల దాకా బయటకు వెళ్ళా. అక్కడికి వెళ్ళి కడిగేస్తా. నువ్వు 4 రోజులు ఉంటుంది భయ్య, ఎర్రగా 4 రోజులు ఉంటుంది కదా. లేదు అక్కడికి వెళ్ళి కడిగేస్తాను. ఆ లోపే ఉంటుంది, నేను హాఫ్ అన్ అవర్ అడగనిగాను కదా. చూడండి నా ప్రేమను ఎలా చూపించాను మా ఆయనకి. ఇప్పుడు తిరిగి నువ్వు ప్రేమని ఇవ్వాలి, ఎలా ఇస్తావు? అలాంటి ప్రేమ వద్దు నాకు, అందమైన ప్రేమ కావాలి. ఇది రివెంజ్ చర్యలాగా ఉందండి. నెక్స్ట్ కాబోయే జంట ఉందండి, వాళ్ళు కూడా ప్రేమను ఎలా చూపిస్తారో చూద్దాం ఇప్పుడు. డాక్టర్ వెన్నెల గారు, డిజైనర్ వెన్నెల గారు. ఆయన సుక్కలు పెట్టుకున్నాడు ఆల్రెడీ. నిన్ను నువ్వు పెట్టుకున్నావరా, ఆయన పెట్టుకోలేదు. ఇంకో చేయి ఖాళీగా ఉందిరా. జీవితంలో ఆడవాళ్ళు ఒకటే సూది పెట్టగలుగుతారు, అది గోరింటాకే. సొంతం నువ్వు పెట్టు చెప్తా. సీక్రెట్ లో ఉంది అంటూనే ఓపెన్ చేస్తున్నారు అక్కడ. ఖచ్చితంగా ఇది రిపీట్ చేసేస్తా. ఇదే 3 సార్లు సీరియల్ లాగా. 3 నెలల తర్వాత ఓకే. సుమన్ టీవీ ఇంటర్వ్యూ 3 నెలల శుభార్త. సారీ. సో వీళ్ళైతే సిగ్గుపడుతున్నారండి పాపం, ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి. బట్ ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. మీ అందరికి ఇప్పుడు ఒక కాంపిటీషన్, అందరికి ఒక కోన్ ఇస్తా. ఎవరు అందమైన మెహందీ పెడితే వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్. నాకు కాదు, మీరు ఎవరైనా చూస్ చేసుకుని ఎవరికైనా పెట్టుకోవచ్చు. అలాగని ఓ పెద్ద డిజైన్లు అని కాదు, సింపుల్ ఈజీగా క్యూట్గా అందంగా నాకు నచ్చిన వాళ్ళందరూ ఎంతమందికి నచ్చితే అంతమంది గిఫ్ట్. ఇదిగోండి కోన్స్. నచ్చట్లేదా నాన్న నీకు? నెక్స్ట్ నువ్వే రా. వీడికి 3 సార్లు ఇప్పుడు చేయబట్టే 3 సార్లు నా ఫోన్ వచ్చింది. ఆ 3 సార్లు చాలా నువ్వు కదిపేస్తే మళ్ళీ రౌండ్ చేస్తాను, అట్లనే ఉంచు. అరే అది ఎండినాక కడగద్దు నువ్వు. ఎంత బాగా పండితే పూజకు అంత మంచి మొగుడొస్తాడు. ఎంత స్వార్థపర్రాలు చూడండి, ఆవిడ పేరు వేసుకుంది ఇక్కడ. మీ ఆయన పేరు కూడా రాశారా? వావ్. సో మీరు కూడా ఎప్పుడు ఇలాగే కలకాలం ఇంత అన్యోన్యంగా ఉండాలని, మీకు ఇంతమంది పిల్లలు పుట్టాలని. ఇంకా ఓయ్ మేము అక్క నా పెళ్లి కూతురికి. సూపర్. అంటే నాకు వరుసలు తెలియదండి, వీళ్ళ ఫ్యామిలీకి రావడం ఫస్ట్ టైం. ఓకే చాలా బాగుంది. మీకు గిఫ్ట్ ఆన్ ద వేలో ఉందో 5 నిమిషాలు. కమాన్. ఇప్పుడు క్యాండిడేట్ నెంబర్ 2 ఎంత మంచి మెహందీ వేసారో చూద్దాం. ఇదే సారా మీరు ఇప్పుడు ఇంత ప్రొఫెషనల్ ఆర్టిస్టా మీరు? అరే చూడండి ఎంత బాగా వేసారు. వావ్ నిజంగా చాలా బాగుంది. ఒక 5 నిమిషాల్లో నా దగ్గర రండి, మీకు గిఫ్ట్ ఇస్తా. ఆన్ ది వే కార్లో చెప్తున్నా.
ఆల్రెడీ సగం అయిపోయిందండి. ఇదిగోండి. వావ్ సూపర్. ఈ లెక్క నాకైతే ఇంకా 5 నిమిషాల్లోనే వేసేస్తారు అనుకుంటా ఇల్లు. ఎవర్రా ఇలా వేసింది స్పైడర్ వెబ్? చెప్పండి, దీనికి నేను గిఫ్ట్ ఇవ్వాలా వద్దా చెప్పండి. ఇదిగోండి. నీకు రా, ఇదిగో నీకు ఇస్తాను రా వేయించుకున్నందుకు. ఓ మై గాడ్, ఏ మా మావాడు ఎంత మంచోడు, ఎంత బాగా పెట్టించుకున్నాడు. ఇవి ఏంటి? యాట. ఓ మై గాడ్, యాట లవ్. మా అమ్మని ఎక్కడ నేర్చుకున్నావురా నువ్వు చేతి మీద? యాట నవీనానే కదా నువ్వు, అందుకే వయ్యని రాసా. ఎవరు చెప్పిన ఐడియా వచ్చింది. అదే తమ్ముడు అడితే అవును యాట శ్రీగారు, యాట సత్యనారాయణ. బాబా నేను అదే చేసా ఇక్కడ. వైఎస్ అని నేర్పించుకోండి, మీరే రాయది అని చెప్పా. ఎస్ శ్రీవాణి కూడా వస్తుంది. బాబా బా పెట్టించుకున్న టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్. ఏ ఇప్పుడే కడగద్దురా, హాఫ్ అన్ అవర్ తర్వాత కడగాలి. చాలా బాగా పెట్టినందుకు, పెట్టించుకున్నందుకు. భర్త పెట్టించుకున్నాడు చూడండి, దీనికి స్పెషల్ గిఫ్ట్. మీరు ఆయనకి ఇవ్వాలి ప్రేమతో. పెట్టించుకుంది ఆయన కాబట్టి. మీ మమ్మీని తీసుకురా, గిఫ్ట్ ఇస్తా మీకోసం. ఎవరమ్మా ఇంత అందంగా వేసింది? కోడలు. బా సూపర్. ఇదిగోండి ఎంత నీట్గా వేశారు. మీ పాప, అయ్యో వీళ్ళ ఫ్యామిలీ అంతా మల్టీ టాలెంటెడ్ ఉన్నారండి. సో మీకోసం ఒక అందమైన గిఫ్ట్. కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేసామమ్మా. మా శ్రీవానికి యాక్చువల్లీ చాలా చిన్నగా అయిపోద్ది, ఎందుకంటే చాలా మందికి చాలా మంచి మంచి మెహందీలు పెట్టింది. కాకపోతే ప్రస్తుతం ఇదే ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇది. సేమ్ డిజైన్ ఎవరో పెట్టారు, అయినా సరే ఇద్దాం. పెట్టిన వాళ్ళకి అందరికి పెట్టించేసిన తర్వాత, శ్రీవాణి అందరికి పెట్టిన తర్వాత, ఈరోజు మెహందీ వీళ్ళు ఎంత మందికి పెట్టారో కానీ మా శ్రీవాణి మాత్రం ఒక 20 చేతుల కన్నా పెట్టేస్తుంటుంది. కొంతమంది ఏడ్ చేశారు కూడా. నేను బలవంతంగా గిఫ్ట్లు ఇచ్చి పెట్టించా కొంతమందికి పెట్టలేక. మొత్తానికి ఈ రోజు అందరి చేతికి మెహందీలు ఉన్నాయండి, ఒక్కరిని కూడా మిస్ చేయలేదు మేము. ఫైనల్ గా నా చేతికి పెట్టుకుంటున్నాను. ఎలా వచ్చిందో, నాకు ఎలా పండుతుందో, నా మొగుడు మంచివాడో కాదో రేపు పొద్దున్న చెప్తా. అభి ఎక్కడ? పెళ్లి కూతురు తమ్ముడు మిస్ అయ్యాడు, ఎందుకు వదలాలి? తలుచుకున్న వెంటనే వచ్చాడు. ఇక వావ్ అద్దిరా, గ్రీన్ డ్రెస్ ఏదిరా, కష్టపడి నీకు 2000 పెట్టి కొంటే గ్రీన్ డ్రెస్ ఏదిరా. బాబు అండ్ ఆల్ ద బాయ్స్ మా కోసం ఒక 10 నిమిషాలు టైం ఇస్తే గ్రీన్ ధోతీలు కింద పంచలు జాగ్రత్తగా పిన్నిస్ పెట్టి కట్టుకుంటే ఊడకుండా మిమ్మల్ని మా ఈ సెట్లోకి పిలిచి మీకు ప్రత్యేక అతిథి సత్కారం చేయబోతున్నాము. కాకపోతే దానికి మాకు 10 నిమిషాలు కావాలి. ఈ 10 నిమిషాల్లో మీరు లుంగిని గట్టిగా టైట్గా కట్టుకొని ఉండండి. మిమ్మల్ని పిలవబోతున్నాం. పాపం లేడీస్ ఫస్ట్ కాబట్టి మెహందీ ఆర్టిస్ట్ని పంపించేస్తాం ఒక 10 నిమిషాల్లో. పంపించి అప్పుడు మీ ఓపిక అయిపోయేదాకా మిమ్మల్ని అతిథి మర్యాద చేద్దాం అనుకుంటున్నాము. ధోతీలు అండ్ పంచలు జాగ్రత్త. పెళ్లి కూతురు తమ్ముడు తప్పించుకుంటాడా? లేదు, వద్దులే, తగ్గేదేలే. అయిపోయినారే, చూపిరా ఎంత బాగా వచ్చిందో. సరే అది కూడా కావాలా? ఇట్రా అగో ఆ చేతి మీద పేరు రాయించుకో. అరే నీ గర్ల్ ఫ్రెండ్ పేరు రాస్తాం రా, పర్లేదు. శ్రీయాన్ అక్కడ ఎవడో జాకెట్ వేసుకొని స్టైలిష్ గా నిల్చున్నట్రా, వాడు రాలేదురా, పట్రా. అయిపోయాడు. అరే నాన్న ఇది బాగా పండాలి, నువ్వు కరగద్దు దాన్ని. చెయ్యి అస్సలు కదా, రేపు పొద్దున్న వరకు తుడవద్దు అది. నువ్వు ఏంట్రా నీ చేతి నుంచి వాసన వస్తుంది. ఇప్పుడే కడుక్కొని వచ్చేటాడు. మెహందీ వాసన ఆడికే డౌట్ వచ్చింది పాపం. అయినా ఇది రైట్ హ్యాండే, అందుకే నేను సేఫ్టీగా అందరు రైట్ హ్యాండే పట్టుకుంటాను. చాలా అండి వాళ్ళ స్కూల్లో. స్కూల్లో ఏంటి? స్కూల్లో ఎందుకు ఎక్కడిస్తారు? మా అక్క పెళ్ళి అని చెప్పు. మీ మమ్మీ ఎంత టార్చర్ పెట్టింది తెలుసా? 30 మందికి మెహందీ పెట్టింది. నీకే వెయిట్ చేస్తుంది.
బేసిక్ గా బావ ఎప్పుడు నన్ను అమ్మాయిలా ట్రీట్ చేయలా, అది గుర్తు పెట్టుకో నువ్వు. అందుకే చీర కట్టుకొని ఈ రోజు మీరంతా చీరలు కడతారనుకుంటే మీరు పంజాబీ డ్రెస్లు నేను అనవసరంగా బుక్ అయ్యాను. అదృష్టం ఉండాలి నాతో ఫోన్ పెట్టించుకోవాలంటే. ఓకే ఏంటిది? చూడండి ఒకసారి మెహందీ టాలెంట్ ఏంద్రా అది చూడండి ఎంత బాగా వేసిందో. సో ఇదంతా మా గ్యాంగ్ అన్నమాట, మెహందీ గ్యాంగ్. వీళ్ళు ఎంత మంచిగా గ్రీన్ చొక్కాలు వేసుకొని లుంగీలు వేసుకొని, లుంగీస్ అంతా టైట్ గానే ఉన్నాయి కదా. ఇది పంచాసా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లుంగి అండ్ ద పంచా? తిరిగొచ్చు పంచ కట్టుకొని దర్శనాలకి, గుడి దర్శనాలకు కానీ దేని కానీ ఇది ట్రెడిషన్. ఈ రెండింటి మధ్యలో ఇంత వ్యత్యాసం ఉందని నాకు తెలియలేదు, ఇవాళ తెలిసింది. అంటే మాకు తెలియదు, గాలాడడానికి బాగా వేసుకున్నారేమో అనుకున్నాను. సరే ఇప్పుడు లుంగి గ్యాంగ్ తో తొడగొట్టి ఉంది నాకు. బెస్ట్ తొడకి బెస్ట్ గిఫ్ట్. బెస్ట్ తొడక బెస్ట్ వాతలకి అది మేము చూడలేం కాబట్టి తర్వాత మీ వైఫ్ లకు చూపించుకోండి. ఇప్పుడు బెస్ట్ తొడగొట్టిన వాళ్ళకి ద బెస్ట్ గిఫ్ట్ వీళ్ళకి కాదు, వీళ్ళ వైఫ్ లకి ఇవ్వడానికి. ఇన్సూరెన్స్ ఉంది కదా అందరికి, ఇన్సూరెన్స్ తొడగట్లేదంట. చంబగారి కాందాన్ని తొడగొడితే ఎట్లుంటుందో చూపించాలి. అప్పుడు 1 2 3 ఒక్కరు సౌండ్ రాలే కానీ సగం లుంగిలు మాత్రమే ఎగిరినాయి అందరివి. ఇది టీఆర్పీ లో కట్ చేసుకుంటే ఇది యూట్యూబ్ లో ఎడిట్ చేయాల్సి వస్తుంది అనుకుంటా. ఇక్కడ మైక్ పెట్టాలి. ఇప్పుడు మేము మైక్ ఎక్కడ ఫిట్ చేయాలి అర్థం కావట్లేదు మాకు. అక్కడ 1 2 3 జై బాలయ్య. తొడగొట్టేదేముంది, కామన్ గా ప్రతి మగాడు తొడగొడతాడు. తొడ ఎంత అద్భుతంగా కొడతాడు, కరెక్ట్ టైం కి కొడతాడు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, వాళ్ళ తోడలేనా పక్కల తోడలా? ఎవరి తోడలన్నా కొట్టుకోండి. టార్గెట్ ప్రోగ్రామ్ టార్గెట్ ప్రోగ్రామ్. మీరు తర్వాత ఎప్పుడైనా డాన్స్ చేస్తారు, ఈ టైం దాటిందంటే మీరు డాన్స్ లే చేస్తారు. మేము మీరు ఏ డాన్స్, నాగిని డాన్స్ కూడా చేస్తారు ఇప్పుడు ఆఫ్టర్ 2 పెగ్స్. దానికంటే సరే సరదాగా ఒక చిన్న గేమ్ ఆడతాం. రెడీ కదా? ఓ మై గాడ్, ఆల్రెడీ మీ గేమ్ స్టార్ట్ అయిపోయిందా? వీళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు? అలాంటి గేమ్ లోకి వెళ్ళి లాస్ట్ వరకు ఎవరు రారు. వీళ్ళు వచ్చారంటే సిస్టర్ గురించి వచ్చేసారంట. టేబుల్ మీద కూర్చున్నాడు, లాస్ట్ పెక్ వరకు రానోళ్ళు ఇక్కడ వీళ్ళు వచ్చారు చూడు. నిజంగా గ్రేట్ అండి. అందుకోసం ఒక గేమ్ ఆడిపిస్తాం ఇప్పుడు. చాలా సింపుల్ గా ఈజీగా ఉంటది, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి అంతే. సీనియర్ ఎన్టీఆర్ అనగానే ఏ పోజ్ పెడతారు? అది గట్టిగా చెప్పట్లు అందరూ ఒకసారి పెట్టండి సేమ్ పోజ్. ఎన్టీఆర్ అనగానే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఏనా ఒకసారి ఏనా పోజ్ పెట్టండి అందరూ. బాలయ్య బాబు అనగానే ఏం చేస్తారు? శ్రీవాణి కూడా వస్తుందా? పేరు తగ్గట్టుగా మీరు ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. కూడా పెట్టాలి. చూడండి, లాస్ట్ విన్నర్ కి శ్రీగారి బాటిల్. సూపర్ షార్ప్ మీరు. ఒక్క నిమిషం, ఫుల్లే వాటర్ నింపిరా ఇంకా చాలా షార్ప్. ఒక్క నిమిషం, ప్రైజ్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. ఈ ప్రైజ్ ఇస్తారా, ఇందులో ఇది ఉంటుందా అంటే ప్రైజ్ ఇస్ ఎ ప్రైజ్, ప్రైజ్ ఇస్ ఎ ప్రైజ్ అంతే. అదేదో పేరన్నా అది ఫుల్ మీకు. మీకంటే అంటే మీరు విన్ అయితేనే. మీరు ఎంత లేట్ చేసినా కొద్దీ అక్కడ టేబుల్ మీద ఖాళీ అయిపోతా ఉంటాయి, మీకు దొరకదు. కాబట్టి ఆలోచించుకొని గేమ్ ఫాస్ట్ గా ఆడండి. ప్రైజ్ ఎక్కువ ఉందా అయితే జాగ్రత్తగా ఆడండి. లేట్ కూడా రియాక్ట్ అవ్వద్దు బాబు. ఏదో క్లాస్ లో ఆయన ఏదో మాట్లాడుకుంటే నా పని నేను చేసుకుంటా అన్నట్టున్నావు నువ్వు. ఇక్కడే ఉండు ఏమ్మా, సిన్సియర్ స్టూడెంట్. విశాల్ అలర్ట్ గానే ఉన్నాడు. రెడీ? ఎన్టీఆర్, ఏఎన్ఆర్, బాలకృష్ణ, బాలకృష్ణ, ఏఎన్ఆర్. రండి సార్, ఎన్టీఆర్ ని ఏఎన్ఆర్ కలిపేశారు. బయటికి రండి, రండి సార్. దేనికి ఒక దాని పనికొస్తుంది అని వేస్తారు ఆయన. ఓడిపోయిన వాళ్ళు
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిపేశారు. ఓడిపోయిన వాళ్ళు మాకు బాటిల్స్ గిఫ్ట్ ఇవ్వాలి. తమ్ముళ్ళు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్. ఈ వేలు ఈ కాంబినేషన్ ఏంటిది? రెండు సార్లు వదిలేసా, మూడోసారి కూడా ఇది పెడుతున్నాడు తీస్తున్నాడు. అయిపోయింది. వేలు ఇక్కడ ఉండదు, అన్నగారికి వేలు ఇక్కడ ఉండదు. అవుట్ జరగండి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ అవుట్ సార్. రండి రెడీ. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బాలకృష్ణ ఆయన కాలర్ పట్టుకొని తొడగొట్టాడు సార్. లేదు సార్ రండి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బాలకృష్ణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ కి కాలర్ మీద చెయ్యను బటన్ మీద. అది కాలరా నీకు? నీ కాలర్ ఇదే? దా బయటికి రా. ఎందుకు ఇలా పారిపోతున్నారు? అట్రండి. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బాలకృష్ణ ఏఎన్ఆర్. మీకేం చెప్పా? కాలర్ పట్టుకొని తొడగొట్టదని చెప్పాను కదా. మీ పేరు? మీ పేరు చెప్పడానికి అంత ఆలోచించారండి. పేరు ఒకటే రెండా లేకపోతే? సరే ఓకే. మీరండి? గిరి గారు. సుశాంత్. ఓకే ముగ్గురు ఇట్లా ఎవరు మనగాడో చూద్దాం. ఏఎన్ఆర్ బాలకృష్ణ ఏఎన్ఆర్ బాలకృష్ణ. ఏంటది? ఇదేంటి? మీరు కూడా అవుట్ అయ్యారు. ఏంటయ్యా నీది నువ్వే అవుట్ అయ్యి ఎందుకు వెళ్తావయ్యా? నా కాన్సన్ట్రేషన్ ఈయన మీద ఉంటుంది. ఇలా పట్టుకొని చెయ్యి ఇక్కడెక్కడ పెట్టాడు. ఏఎన్ఆర్ ఇక్కడ అక్కడ కాదు, మీరు ఇలా పెట్టారు. ఇలా అండి కదా, మీరే కదా పౌ చూపించారు. ఏమండి సరే మీకోసం వదిలేస్తున్నా, కొంచెం ఫాస్ట్ పెరిగిద్ది. చలో రెడీ. సరే ఆడుతున్నారు కదా, నేను చెప్తాను. నువ్వు ఎందుకు కంగారు పడుతున్నా? ఏఎన్ఆర్ బాలకృష్ణ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బాలకృష్ణ. మీరే చెప్పండి, నేను చెప్పండి. ఎవరు టార్గెట్ చేశారో వాళ్ళే. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ బాలకృష్ణ. అబ్బా బావా కమా లేట్ గా ఎంట్రీ ఇచ్చిన, లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు మా బావ. ఇప్పుడు మీరు కూడా ఆడాలి గేమ్. ఆయన మొత్తం తీర్మానం చేస్తాడు ఇప్పుడు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ బాలకి ముగ్గురు వెళ్ళిపోతారు. మా బావ ఇచ్చే బాటిల్ శివా శ్రీగల్. ఎన్టీఆర్ ఎవరైనా ఇచ్చారయ్యా? సూపర్. ఏఎన్ఆర్ బాలకృష్ణ. అది కాదు. గెలిచిన వారికి విన్నర్ గిఫ్ట్. బాటిల్ అడిగినారు. మెహందీ ఫంక్షన్ కి గాజులా ఇస్తారండి. పెళ్లి కూతురు అమ్మ, పెళ్లి కూతురు నాన్న చక్కగా ఇదిగోండి. పెళ్లి కూతురు తల్లిదండ్రులు చేతికి మెహందీ వేసుకుంటున్నారు చక్కగా. నీ మెహందీ ఫంక్షన్ లో చూడు, మీ అమ్మ మీ నాన్నకి వేస్తుంది. మీరు చెప్తారా? నేనే చెప్పేస్తాను పాపం. మా ఇంటి పేరు, మా పిల్లలు, నా కుటుంబం. ఇక్కడ చూడు, ఇదో కొడుకు ఇక్కడే ఉన్నాడు చూడరా.
ఇంత చివరి మెహందీ పెట్టుకునేది ఈరోజు శ్రీవాణియే. థ్యాంక్ యూ, ఇంత బాగా పెట్టిస్తున్నందుకు థ్యాంక్స్ అక్క. అవి ఇంత బాగా చదివితే ఏమన్నా మైండ్లోకి ఎక్కలేదు నాకు. మా ఈ మెహందీ ఫంక్షన్ ఇంత సక్సెస్ చేసినందుకు, ఇంత బాగా మా అందరితో చేపించినందుకు, చిట్ట చివరికి చెప్పి లేదు, ఇది హోల్ హార్టెడ్గా చెప్తున్నా. మా పెళ్లి కూతురికి ఫస్ట్ వాళ్ళకి స్టార్ట్ చేసామండి, చివరి వాళ్ళకి అవుతుంది. కానీ చాలా బాగా పెట్టారు. మొత్తం అయిన తర్వాత చూపిస్తాను.